నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ రామాంజనేయులు మాజీ ఐఏఎస్ ఆఫీసర్తో కాసేపు మనం ముచ్చటిద్దాం. అలాగే ఆ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిగా ఆయన నిలబడినటువంటి నేపథ్యం ఏంటి, ఆయన జయం ఏంటి, ఆ పత్తిపాడు నియోజకవర్గానికి ఆయన చేయదలుచుకున్న మంచి ఏంటి అన్నటువంటి వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రామాంజనేయులు గారు. నమస్తే రాజేంద్ర గారు, మరి ప్రేక్షక మహాశయులందరికీ కూడా నా నమస్కారాలు. యా, అండ్ కమింగ్ టు ద డిబేట్, రామాంజనేయులు గారు, తెలుగుదేశం పార్టీలో మానవ వనరుల అభివృద్ధి విభాగానికి చైర్మన్గా మీరున్నారు. హెచ్ఆర్డి అనగానే మీ పేరుతో పాటు సాహెబ్ పేరు కూడా మీ శిష్యుడిగా, మీ తోటి సహచరుడిగా ఆయన పేరు, మీ పేరు చాలా ప్రాధాన్యత కూడినటువంటిది మీ పార్టీలో. మీ ఇద్దరి పాత్ర ఎలా, అసలు మీ ప్రయాణం బిగినయింది? నమస్కారం రాజేంద్ర గారు. నమస్తే అండి. మంచి ప్రశ్న అడిగారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను అక్కడే పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. సో ఆయన ఏం చేశారంటే హెచ్ఆర్డి చైర్మన్గా నన్ను నియమించారు. ఓకే. నాతో పాటు సాహెబ్ గారిని కూడా మెంబర్గా వేశారు. ఆయన్ని హెడ్ క్వార్టర్లోనే పనిచేయమని చెప్పడంతో మరి ఆయనతో పాటు మరొక 4 మెంబర్స్ కూడా హెచ్ఆర్డీలో ఉన్నారు. ఓకే. అయితే డైలీ దైనందిన కార్యక్రమాల్లో సాహెబ్ గారి దగ్గర ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి మా ఇద్దరి ప్రయాణం అలా జరిగింది. ఓకే. ఇక్కడ హెచ్ఆర్డి చైర్మన్ అన్నది చాలా ముఖ్యమైనటువంటి భూమిక ఉన్నటువంటిది పొలిటికల్ పార్టీస్లో. అందులో తెలుగుదేశం పార్టీలో మోర్ దాన్ 70 lakhs సభ్యత్వం ఉన్నటువంటి తెలుగుదేశం సైన్యం ఉంది, మెంబర్స్ ఉన్నారు. ఓకే. సో అదేవిధంగా పొలిటికల్ పార్టీలో 40 సంవత్సరాలు సుశక్తితులైనటువంటి పొలిటికల్ లీడర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ శిక్షణలు ఇవ్వడం అనేటువంటిది, ఇది కొత్త పార్టీ అయితే మనం చెప్పింది వింటారు, కానీ ఇది 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పార్టీ. మినిస్టర్లుగా, మరి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇది ఒక రకంగా బాబు గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ఆయన ఇచ్చినటువంటి ఇన్పుట్స్ మాకు బాగా ఉపయోగపడ్డాయి. సో దాని ద్వారా మేము హెచ్ఆర్డి చైర్మన్గా ఆ కార్యక్రమాలన్నీ కూడా శిక్షణలు ఇవ్వడంలో అయితేనేమి, మరి మానవ వనరుల అభివృద్ధి చేయడంలో అయితేనేమి, డిఫరెంట్ క్యాడర్ని సృష్టించడంలో అయితేనేమి, బాబు గారి ఆలోచనలు మేము ఇంప్లిమెంట్ చేశామన్నటువంటి తృప్తి అయితే మాకుంది. ఎస్ రామాంజనేయులు గారు, చైర్మన్గా మీరు తీసుకున్నటువంటి బాధ్యత చాలా ప్రధానమైంది. రెండోది, మీ నేపథ్యం గమనించినప్పుడు మీరు కలెక్టర్గా, అలాగే పంచాయతీరాజ్ శాఖకు కమిషనర్గా మీరు చేసినటువంటి సేవ మూలాన మీకు వచ్చినటువంటి గౌరవం, గుర్తింపు, మీరు పెంచుకున్నటువంటి నమ్మకం, ఆఫ్కోర్స్ ఇవాళ రాజకీయాల్లో కూడా రాదగినటువంటి ఒక నాయకుడిగా మిమ్మల్ని భావించి పత్తిపాడు నియోజకవర్గంలో పోటీ చేయమని సలహా ఇచ్చి ప్రోత్సహించారా చంద్రబాబు గారు? తప్పకుండా అండి. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో నేను ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంలో వివిధ హోదాల్లో నేను ఆయన దగ్గర పనిచేశాను. ఓకే. ముఖ్యంగా లేబర్ కమిషనర్గా పనిచేసినప్పుడు చంద్రన్న బీమా, అట్లాగే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా పనిచేసినప్పుడు సిమెంట్ రోడ్లు, ఇలాంటివి అనేక కార్యక్రమాల్లో నా యొక్క ప్రతిభ అనేటువంటిది ఆయన గుర్తించారు. ఓకే. గుర్తించే ఆయన నన్ను హెచ్ఆర్డి చైర్మన్గా నియమించుకున్నారు. తర్వాత కూడా రాజకీయాల్లో ముఖ్యంగా కీలకమైనటువంటి పత్తిపాడు నియోజకవర్గాన్ని నాకు అప్పగించడం అన్నటువంటిది మాత్రం నా అదృష్టంగా భావిస్తాను రాజేంద్ర గారు. ఎస్ రామాంజనేయులు గారు, ఒకటి హెచ్ఆర్డి చైర్మన్ బాధ్యత చిన్నది కాదు. అలాగే పత్తిపాడు నియోజకవర్గం అంటే అనేకమైనటువంటి సమస్యలు మీరు పరిష్కరించవలసినవి, అలాగే మీరు ఎదుర్కోవలసినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి నియోజకవర్గం అది. మిమ్మల్ని ఆయన ప్రోత్సహించటము అక్కడ పైగా ఇట్స్ నాట్ ఏ సింపుల్ టాస్క్. రామాంజనేయులు గారు, ఎలా ఉంది పత్తిపాడు నియోజకవర్గంలో సమస్యలు గమనించినప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఎలా ఉంది? మీరు పర్ఫెక్ట్గా అనలైజ్ చేశారు రాజేంద్ర గారు. ఎందుకంటే పత్తిపాడు నియోజకవర్గం పూర్తిగా
రైతాంగంతో, రైతు కూలీలతో, కౌలు రైతులతో కూడినటువంటి వ్యవస్థ. ఇక్కడ రైతులకు అనాదిగా వాళ్ళ యొక్క కోరిక ఏంటంటే గుంటూరు ఛానల్ పొడిగింపు, అదేవిధంగా నల్లమాడు వాగు ముంపుకు గురి కాకుండా వాళ్ళ పంటను రక్షించుకునేటటువంటి విషయాల్లో రైతులకి అనాదిగా కోరికలు ఉన్నాయి. ఆ కోరికలను మన్నించి చంద్రబాబు నాయుడు గారు 2016-17 ప్రాంతంలో ఆ 2 ప్రాజెక్టులు కూడా మంజూరు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రివర్స్ టెండర్ అని చెప్పి వాటిని ఆపేశారు. దానివల్ల రైతులకి చివరి ఆయకట్టుకు నీళ్లు అందడం లేదు, నంబర్ 1. తర్వాత పంటకు సరైన టైంలో నీళ్లు అందవు. దీంతో పాటు ఇక్కడ నల్లమడు వాగు అనేటువంటిది ఎప్పుడో నీళ్లు సరిగ్గా అంటే వరదలు డిసెంబర్లో వస్తాయి. అయితే ఇక్కడ పంటలు వీళ్ళు లేటుగా వేయడం, పట్టుసీమ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే జూన్ చివరిని కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ నీళ్లు ఇచ్చేవాళ్ళు. కాబట్టి పంట నవంబర్లోనే వచ్చేది. కానీ ఈ పట్టుసీమను మన జగన్మోహన్ రెడ్డి గారు మూలన పడేయడంతో ఈరోజు నీళ్లు ఇవ్వడం అనేది లేట్ అవ్వడం వల్ల డిసెంబర్లో వరదలు వచ్చి కంటిన్యూగా 2 సంవత్సరాలు కూడా పంట నష్టం జరిగింది. రైతులు చాలా ఇబ్బందులు ఫీల్ అవుతున్నారు. కానీ వ్యవసాయ కూలీలకి తగినటువంటి జీవనాధారం, అలాగే అక్కడ అభివృద్ధి చూయించగలిగే పరిస్థితి ఉందంటారా? ఎంత కష్టపడితే మీరు ఒక ప్రణాళిక రూపొందించుకుంటే ఆ ప్రణాళికను ఎగ్జిక్యూట్ చేయడంలో మీకు ఆఫీసర్గా అనుభవం ఉంది కాబట్టి అఫ్కోర్స్ ఇవాళ పొలిటీషియన్గా కొంచెం మీరు మిగతా వాళ్ళకంటే భిన్నంగా కొంచెం సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలరేమో అన్నటువంటి నమ్మకం ప్రజల్లో కలుగుతుందా రామాంజనేయులు గారు? తప్పకుండా రాజేంద్ర గారు. ఎందుకంటే అక్కడ పూర్తిగా అంటే నేను కలెక్టర్గా పనిచేసినప్పుడు కూడా 2 సంవత్సరాలు ఆ ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది. మళ్ళీ ఇప్పుడు 8 నెలలుగా ఆ ప్రాంతంలో ప్రతి గ్రామము తిరుగుతున్నాను, ప్రతి వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నాను. కాబట్టి అక్కడ బేసికల్గా కౌలు వ్యవస్థ ఉంది. కౌలు వ్యవస్థలో మేము తెలుగుదేశం పాలనలో 15 లక్షల మంది కౌలు రైతులు గుర్తిస్తే వైసీపీ పాలనలో అది 40,000కు పడిపోయింది. అంటే మరి గుంటూరులో పోల్చుకుంటే ఏ 100లోనే కౌలు రైతులు ఉన్నారని చెప్పడం ఆశాస్పదం. కాబట్టి కౌలు రైతుకి అనుసంధానం చేయాల్సినటువంటి ఒక ఆలోచన అయితే ఉంది. దాన్నే మేము సూపర్ సిక్స్లో ఒక కార్యక్రమం కింద తీసుకున్నాం, అన్నదాత కింద. అంటే అన్నదాత అంటే కేవలం రైతే కాదు, కౌలు రైతు కూడా అన్నదాత కింద పరిగణించి 20,000 ఆర్థిక సాయం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రైతుకి కౌలు రైతుకి ప్రభుత్వమే ఒక బంధాన్ని ఏర్పాటు చేసింది. తప్పకుండా కౌలు రైతు వ్యవస్థ బలపడుతుంది. ఓకే.